ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ఈ శ్రేష్టమైన సమయంలో మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట సర్వశుభములు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యాన్ని చదువుతున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని పరిశీలించి చదువుకున్నట్లయితే సంఘములో దేవుని బిడ్డలు అనబడిన వారు ఏ విధముగా ఉండాలి, ముఖ్యంగా వారి నోటి విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తను కలిగి ఉండాలి అనే విషయాలను భక్తుడైన యాకోబు గారు తన పత్రికలో వ్రాస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఆయన ప్రస్తావిస్తూ నాలుకను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ నాలుకను అగ్నితో పోల్చారు ఆయన. కొంచెం నిప్పు ఎంతో పెద్ద అడవిని తగలబెట్టినట్లు శరీర అవయవాల్లో చిన్నదైనటువంటి నాలుక మన శరీరం అంతటినీ కూడా పాపం వైపునకు నడిపించడానికి, పాపంలోనికి నడిపించడానికి, అనగా నోటి మాటల చేత మాలిన్యం అనే పాపమును కలిగి ఉండటానికి ప్రధానమైనటువంటి ఆయుధము ఈ నాలుకయే. కాబట్టి నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుకను ఏ విధము చేత వాడుతున్నారు? నీ నోటిలో మాట్లాడడానికి ఈ నాలుక ఎంతో ఉపయుక్తం, ఎంతగానో ఉపయోగపడుతుంది. నాలుక లేకుండా, నాలుక యొక్క కదలికలు లేకుండా మాటలు మాట్లాడలేవు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు దేవుని సంబంధమైనటువంటి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమునందు కడగబడి దేవుని సంబంధమైన కుటుంబంలో ఒక బిడ్డగా సంఘములో సహవాసములో నీ ఉంటున్నప్పుడు నీ నోటిని, నీ నాలుకను చాలా జాగ్రత్తగా కాచుకోవాలని భక్తుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ నాలుకను ఏమాత్రం ఏమరపాటుగా ఉంచినా, ఈ నాలుకతో అనవసరమైనవి, అవసరం లేనివి, మనకు సంబంధం లేని వాటిని విషయాలలో ఈ నాలుకను ఉపయోగిస్తే అది మన శరీరం అంతటిని కూడా పాపములో పడవేయడానికి దారి తీస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు కలిగి ఉంటున్నారు? నీ నాలుక విషయంలో, మీ మాటల విషయంలో ఏ విధమైనటువంటి దైవ సంబంధమైన భయమును కలిగి మీ నోటిని జాగ్రత్తగా వాడుకుంటున్నారు అనే విషయాన్ని మీరు ఆలోచించుకోవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఎంతో చక్కగా ఉదాహరించాడు కదా. కొంచెం నిప్పును అడవిలో పెట్టినట్లయితే ఆ కొంచెం నిప్పు కొద్ది కొద్దిగా ఆ అడవిలో ఎండిపోయిన మరి చెట్ల కొమ్మలను, ఆకులను అది దహించి వేస్తూ అడవంతటిని కూడా కాల్చివేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ నాలుక లేనిపోని, కల్పితమైన, అబద్ధమైన, అసత్యమైన విషయాలను ప్రచారం చేసేదిగా ఉన్నట్లయితే, అనగా సత్యదూరమైనటువంటి విషయాలు, దేవునికి మహిమ తెచ్చే విషయాలు కాకుండా కేవలం లోక సంబంధమైనటువంటి విషయాలను మనం నాలుకతో మాట్లాడి వాటిని ప్రచారం చేస్తే తద్వారా మనము ఈ యొక్క సమాజంలో అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసిన వారంగా మనము ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహిమ కోసం మీ నోటిని వాడండి. దేవుని మహిమ కోసం మీ నోటితో పాడండి. దేవుని మహిమ కోసం దేవుని వాక్యమును మీ నోటితో గట్టిగా చదవండి. అప్పుడు మీ దేహమునకు ఆరోగ్యము, మీ మనస్సుకు నెమ్మది, సమాధానం దొరుకుతుంది. కనుక ప్రియమైన వారులారా, నాలుక అగ్ని వంటిదని హెచ్చరిస్తున్నారు. నిజంగా మరి దేవుని పిల్లల నోటి విషయంలో ఏ విధంగా ఉండాలో పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ మాటలు అంటూ ఉన్నాడు. చూడండి, కొలస్సీ పత్రిక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ మనం చదవచ్చు. 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రండి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి.
ప్రతి మనుషునికి ఎలా సమాధానం ఇవ్వాలో తెలియబడినట్లుగా మీ నోటి సంభాషణ ఉప్పు వేసినట్టుగాను మరి రుచి కలదుగాను ఉండినట్లు కృపాసహితముగా ఉండినట్లు జాగ్రత్త పడాలి. మన నోటి నుండి కృపా సంబంధమైనటువంటి అనగా దుఃఖములో, వేదనలో, కష్టములో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఆదరించబడినట్లుగా మన నోటి నుండి అనగా దేవుని పిల్లలుగా దేవుని రక్తములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడి సంఘ అనుభవంలోనికి వచ్చినటువంటి మన నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట అనేకులకు దుఃఖితులైన వారికి, విచారంలో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి, కష్టంలో కన్నీళ్ళలో ఉన్నవారికి, నిరాశ నిస్పృహల్లో ఉన్నవారికి, జీవితం బరువైన వారికి మన నోటి నుండి వచ్చేటువంటి మాటలు కృపాసహితమైనవిగా, ఆదరించేవిగా, ఓదార్చేవిగా, వారిని ధైర్యపరిచేవిగా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి ప్రేమను ఆయా రకాలైనటువంటి బలహీనతల చేత, సమస్యల చేత ఉన్న బిడ్డల పట్ల వ్యక్తం చేశారో అటువంటి కృపాసహితమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు దేవుని పిల్లలైన మన నోటి నుండి రావాలి. అంతేగాని దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగా మనము అల్లరికి మరి ఆటంకానికి కారణమైనటువంటి మరి వ్యర్థమైనటువంటి మాటలు మనము మాట్లాడటానికి వీలు లేదు. ప్రియమైన వారులారా, దయతో గమనించండి. మీ నాలుక అగ్ని వంటిదని దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలని, మీ నోటి నుండి వచ్చే మాటలు ఉప్పు వేసినట్లుగా రుచిగలవిగా కృపాసహితముగా మీ సంభాషణ ఉండాలని, దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుండగా మరి నీ పరిస్థితి ఎలా ఉన్నదో, నీ విశ్వాస జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి అద్భుతమైనటువంటి ఆ నాలుకను, నోటిని ఏ విధంగా నీవు వాడుతున్నావో దయతో గమనించాలి. ప్రపంచంలో మనం చూసినట్లయితే వారు ఎంతో అందం గలవారై ఉన్నను, వారు ఎంతో ఆస్తిపరులై ఉన్నను, కొందరు విషయాల్లో నోరు లేనటువంటి వారుగా, మాట్లాడలేనటువంటి వారుగా, మోగవారిగా ఉంటూ ఉన్నారు. మనమైతే దేవుని కృపను బట్టి మనకు చక్కని నోరును మాట్లాడటానికి దేవుడు అనుగ్రహించారు. నీ నోటి మాటల చేత మరి దేవుని మహింపరిచేవారుగా ఉండటానికి నిన్ను జాగ్రత్త పరుచుకోవాలని దేవుని ప్రేమతో, దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క నోటితో దేవుని మహిమార్థమై, దేవుని మహిమ కొరకు వాడబడినట్లుగా, మీ సంభాషణ రుచిగలదిగా ఉండినట్లుగా జాగ్రత్త పడతారని దేవుని ప్రేమతో మీకు తెలియజేస్తూ, మీ నోటి విషయంలో పాపమును మిమ్మల్ని ఏలుబడి చేయకుండా జాగ్రత్త కలిగి, దైవభయం కలిగి మరి దేవుని వాక్యమును, దేవుని యొక్క ఆటలను, దేవుని సంబంధమైనటువంటి కృపాసహితమైనటువంటి మాటల కొరకు మాత్రమే నీ నోటిని వాడి జాగ్రత్త పరుచుకొని దేవుని నామానికి మహిమకరంగా ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారికి నమ్మకమైన సాక్షులుగా ఉండాలని మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుతూ మీకు ఈ మాట తెలియజేస్తూ అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించబడాలని నేను మీ అందరి తరపున ప్రేమతో తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి కృప చూపించి దీవించును గాక. ఆమేన్.